అందుకని బైబిల్లో రాశారు, విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. మీరు బయలుదేరే ముందే ఇంట్లో వాన వచ్చింది, కానీ ఏం చేశారు తెలుసా? మీరు వానను ఏం చేశారు తెలుసా? కాలుతో తొక్కారు. విశ్వాసం అదే, కాలుతో తొక్కారు. నేను ఈ వానం చూసి భయపడను, నేను దేవుని మందిరంలోకి వెళ్ళి సమయాన్ని గడుపుతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు వచ్చారు కాబట్టి దేవుడు మీ తృష్ణ ఎరిగిన దేవుడుగా మీకు ఈ వాగ్దానాలన్నీ, ఆశీర్వాదాలన్నీ. హల్లెలూయా. ఎందుకంటే విశ్వసించువాడు కలవరపడడు. వాన చూసి, తుఫాను చూసి కలవరపడేవాడు క్రైస్తవుడు కాదు. మీరు వచ్చే ముందు మీతో ఎవరో ఒకరు వ్యాజ్యానికి వచ్చి ఉంటారు. మీరు వచ్చే ముందు, కొన్నిసార్లు నేను చెప్తుంటా కదా, సోమవారం నుంచి శనివారం దాకా భార్య భర్తలు బాగుంటారు. ఆదివారం స్టార్ట్ అవుతుందంటేనే శనివారం సాయంత్రం నుంచే భార్య భర్తల మధ్యలో అసమాధానం. ఆ రోజు కానీ మీ పంటి బిగువను మీ కోపాన్ని దాచిపెట్టుకున్నారంటే, తిట్లు కూడా మీ భర్తను తిట్టకుండా, మీ భార్యను తిట్టుకుండా ఇక్కడ దాచిపెట్టుకున్నారంటే, ఇక్కడ దేవుడు అమూల్యం లాంటి మాటలు పెట్టి వెళ్ళి మీరు ఆదివారం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు, ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదా. కానీ మనం ఏం చేస్తాం? ఆ శనివారం అడగాల్సినవన్నీ అడిగి ఆమె మూల పడుకుండిద్ది, ఈయన ఏ మూల పడుకుంటాడు. ఆ పిల్లలు నలిగిపోతూ ఉంటారు. వీళ్ళ తగాదాలు చూడలేక, వీళ్ళ చెప్పుడు మాటలేక, వీళ్ళ చెడిపోయిన ఆ బూతులు లేక, మా అమ్మ మా నాన్న ఇద్దరు బలలో చేయేస్తారు, ప్రార్థనకి వెళ్తారు, పాటలు పాడతారు. ఈ ఆవేదన ఏంది మా ఇంట్లో, ఈ బూతు మాటలేదు మా ఇంట్లో. నీరసం, ఇల్లంతా నీరసం, చీకటి. మీకు ఆనందం ఉండదు, చీకటి. దేవుని బిడ్డలు విశ్వాసంతో ఏం చేస్తారంటే, వారి కలవరాలన్నీ ఏం చేస్తారు? కాలు కింద తొక్కి ప్రభు సన్నిధికి వస్తారు. హల్లెలూయా.